హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాగ్నెటిక్. ఇవాళ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే వీకెండ్ సిరీస్ సజెషన్స్. బేసిక్గా మూవీ సజెషన్స్ చేస్తాం, బట్ ఈసారి సిరీస్ సజెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో సిరీస్ సజెస్ట్ చేయమని కొన్ని కామెంట్స్ చూసా. సో ఈసారి సజెషన్స్లో సిరీస్ని సజెస్ట్ చేస్తున్నా. ఈ వీడియోలో ఫస్ట్ 4 సిరీస్ ఈ ఇయర్లో రిలీజ్ అయినవి, కానీ లాస్ట్ సజెషన్ కొంచెం ఓల్డ్ సిరీస్ అయినా అల్టిమేట్ ఉంటుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోతో పాటు మన ఛానల్లో కంటెంట్ కూడా ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సజెషన్స్ వీడియో మొత్తం చూసి లాస్ట్లో మీ ఒపీనియన్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే కుట్రం పురిందవాన్, ది గిల్టీ వన్. వెరీ రీసెంట్ సిరీస్ ఇది. డిసెంబర్లోనే స్ట్రీమింగ్లోకి వచ్చింది. అయితే స్టోరీ ఏంటంటే ఒక చిన్న విలేజ్లో జరిగే కథ. భాస్కర్ ఒక ఫార్మసిస్ట్, ఆల్మోస్ట్ రిటైర్ అయ్యే స్టేజ్లో ఉంటాడు. ఈ రిటైర్మెంట్ మనీని తన గ్రాండ్ సన్ ట్రీట్మెంట్ కోసం యూజ్ చేయాలి అనుకుంటాడు. అయితే ఒకరోజు వీళ్ళ ఊర్లో జాతర జరుగుతుంటుంది. అదే రోజు భాస్కర్ నైబర్ అయిన సాల్మాన్ చనిపోయి ఉంటాడు. సేమ్ టైంలో సాల్మాన్ కూతురు మెర్సీ కూడా మిస్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గరే సిరీస్ మొత్తం రివాల్వ్ అవుతూ ఉంటుంది. అసలు సాల్మాన్ని చంపింది ఎవరు? మెర్సీ ఎలా మిస్ అయింది? బేసిక్గా అందరికీ హెల్ప్ చేసే భాస్కర్ ఈ విషయంలో ఏం చేశాడు? ఈ కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు? ఈ క్రైమ్ వెనుకున్నది ఎవరు ఏంటి తెలియాలి అంటే డెఫినెట్గా సిరీస్ చూడాల్సిందే. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ఒక అవసరం మనిషిని ఎంతవరకు తీసుకెళ్తుంది అనే పాయింట్ని చాలా బాగా చూపిస్తారు. అందరికీ హెల్ప్ చేసే భాస్కర్కి కూడా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని భాస్కర్ ఎలా హ్యాండిల్ చేశాడు, అసలు చేశాడా లేదా, ఈ కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు, ఇలా స్లోగా స్టార్ట్ అయిన ఎపిసోడ్కి థ్రిల్ ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది. 4th ఎపిసోడ్ నుంచి అయితే పీక్స్ ఉంటుంది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఇంట్రడక్షన్స్ అయితే లాస్ట్ 4 ఎపిసోడ్స్ కోర్ స్టోరీ ఉంటుంది. వెరీ రీసెంట్గా రిలీజ్ అయిన సిరీస్ ఇది. ఇప్పుడు వరకు చూడకపోతే ఇంకా లేట్ చేయకండి. ఈ వీకెండ్కి ట్రై చేయండి. యూ విల్ లైక్ ద సిరీస్. ఫ్యామిలీతో కూడా ట్రై చేయొచ్చు. ఈ సిరీస్ సోనీ లివ్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. మీరు సిరీస్ చూస్తే మాత్రం మీ ఒపీనియన్ని కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. సో ఇంకా మన సజెషన్స్లో నేను సజెస్ట్ చేస్తున్న నెక్స్ట్ సిరీస్ ఏంటంటే ది ఫ్యామిలీ మ్యాన్ 3. ఈ ఫ్రాంచైజ్లో 3rd సీజన్. సో ఇంకా స్టోరీలోకి వెళ్తే నార్త్ ఈస్ట్లో డెవలప్మెంట్ అండ్ పీస్ని తీసుకురావడం కోసం గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది. అదే ప్రాజెక్ట్ సహకార్. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి శ్రీకాంత్ తివారీ అండ్ కులకర్ణి కలిసి డేవిడ్ని కలవడానికి వెళ్తారు. అలా వెళ్ళి రిటర్న్ వస్తున్న వీళ్ళ మీద రుక్మా అటాక్ చేస్తాడు. ఈ అటాక్లో తివారీ చాలా పెద్ద లాస్ ఫేస్ చేస్తాడు. ఆ తర్వాత దీని కాన్సిక్వెన్సెస్ ని కూడా ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఈ అటాక్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కొన్ని క్రూషియల్ డెసిషన్స్ తీసుకుంటుంది. ఈ డెసిషన్స్ వల్ల ఎవరు ఎఫెక్ట్ అయ్యారు? మయన్మార్ బార్డర్లో చైనా వాళ్ళు ఇండియా మీద వేస్తున్న ప్లాన్ ఏంటి? ఈ ప్లాన్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? సేమ్ టైంలో ఫ్యామిలీ లైఫ్ని తివారీ ఎలా హ్యాండిల్ చేశాడు? వాళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ క్లియర్ అయ్యాయా లేదా? ఇలా స్టోరీ ఉంటుంది. ఈసారి చిన్న చిన్న ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. క్యారెక్టర్స్ మధ్య బాండింగ్ ని కూడా బాగా చూపించారు. అంటే అన్ని క్యారెక్టర్స్ మధ్య కాదు, కొన్ని క్యారెక్టర్స్ విషయంలో ఈ ఎమోషన్ వర్క్ అయింది. అయితే సిరీస్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది, అక్కడక్కడ డ్రాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, బట్ బాగుంటుంది. సిరీస్లో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉంటాయి. సిరీస్ ఇక్కడతో కంప్లీట్ అయిపోలేదు. దీనికి డెఫినెట్గా కంటిన్యూషన్ ఉంటుంది అని ఇలా ఎండ్ చేశారు. బేసిక్గా లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి మధ్య 4 years గ్యాప్ ఉంది. మరి నెక్స్ట్ సీజన్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఫ్యామిలీ మ్యాన్ అనేది చాలా ఫేమస్ టెలివిజన్ సిరీస్. ఎగ్జాక్ట్ 1 month ముందు స్ట్రీమింగ్లోకి వచ్చింది. శ్రీకాంత్ తివారీ మ్యాజిక్ ఈసారి ఎలా వర్క్ అయిందో చూడాలంటే వెంటనే సిరీస్ ట్రై చేయండి. ది ఫ్యామిలీ మ్యాన్ 3 ప్రైమ్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీ తోటి ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. సో ఇంకా మన సజెషన్స్లో నేను సజెస్ట్ చేస్తున్న నెక్స్ట్ సిరీస్ ఏంటంటే మయసభ. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ ఇది. కృష్ణం నాయుడు అండ్ రామిరెడ్డి ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. కృష్ణం నాయుడు పబ్లిక్లో ఉంటూ పబ్లిక్కి హెల్ప్ చేస్తూ స్టూడెంట్ లీడర్ అవ్వాలి అనుకుంటాడు. రామిరెడ్డి బ్యాక్గ్రౌండ్ ముందు నుంచి స్ట్రాంగ్గా ఉంటుంది. అయినా ఈ పాలిటిక్స్కి దూరంగా ఉండి డాక్టర్ అవ్వాలి అనుకుంటాడు. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల కృష్ణం నాయుడు అండ్ రామిరెడ్డి ఫ్రెండ్స్ అవుతారు. అలా ఒకరు కేకేఎన్గా, ఒకరు ఎంఎస్ఆర్గా ఎలా ఎస్టాబ్లిష్ అయ్యారు, ఆ స్టేజ్కి ఎలా వెళ్ళారు, పాలిటిక్స్ వీళ్ళ లైఫ్స్ని ఎలా ఎఫెక్ట్ చేశాయి, తెలుగు స్టేట్స్లో వచ్చిన కొత్త పార్టీస్ క్రియేట్ చేసిన సెన్సేషన్ ఏంటి, దాని వెనుకున్న మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఎవరు, ఇలా కేకేఎన్ ఇంకా ఎంఎస్ఆర్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళింది, వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా చేంజ్ అయింది, ఇలా ఈ స్టోరీ రూట్ అవుతుంది. బేసిక్గా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా చేస్తున్న కొంతమంది లీడర్స్ లైఫ్స్ని తీసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీ బిల్డ్ చేశారు. ఈ ఐడియా మాత్రం బ్రిలియంట్. ఎంఎస్ఆర్ క్యారెక్టర్ ఎవరు, కేకేఎన్ క్యారెక్టర్ ఎవరని చాలా ట్రాన్స్పరెంట్ గా అర్థమైపోతుంది మనకి. అసలు ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు, వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత డీప్ గా ఉంది అనే డ్రామా దగ్గర ఎక్సైట్ అవుతాం మనం. 1975లో స్టార్ట్ అయిన కథ కనుక ఆ టైం పీరియడ్ ని ఇప్పుడు కూడా చాలా బాగా క్రియేట్ చేశారు. ఇద్దరిలో ఏ క్యారెక్టర్ ని తక్కువ చేయకుండా బ్యాలెన్స్ చేస్తూ చాలా బాగా డెవలప్ చేసుకున్నారు స్క్రిప్ట్ ని. 1980sలో జరిగిన రాజకీయంలోని కీ మూమెంట్స్ ని సిరీస్ లో కూడా యూజ్ చేశారు. అసలు ఈ సిరీస్ ఐడియానే క్రేజీ ఉంటుంది. ఇప్పటికీ ఒకటే సీజన్ కంప్లీట్ అయింది, సీజన్ 2 కూడా ఉంటుంది. సో మీరు ఇప్పటి వరకు మయసభ చూడకపోతే చాలా అంటే చాలా లేట్ చేశారు. వెంటనే ట్రై చేయండి. మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటాయి, అన్ని బాగుంటాయి. మయసభ సోనీ లివ్లో తెలుగులో అవైలబుల్గా ఉంది.
ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సో ఇంకా మన సజెషన్స్‌లో నెక్స్ట్ సజెషన్ ఏంటో చూసే ముందు ఇప్పటి వరకు మన వీడియో చూసారంటే నా సజెషన్స్ నచ్చాయని అనుకుంటున్నా. నచ్చితే డెఫినిట్‌గా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. తర్వాత మీ ఫేవరెట్ సీరీస్ ఏంటో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సజెషన్స్ నచ్చితే వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మన నెక్స్ట్ సజెషన్ కూడా ఇదే ఇయర్‌లో రిలీజ్ అయిన సీరీస్. కొంచెం అండర్ రేటెడ్ సీరీస్ ఇది 'కోబలి'. రాయలసీమ రీజియన్‌లోని ఫ్యాక్షన్ డ్రివెన్ స్టోరీ ఇది. అయితే గోపి, శ్రీను, రాము ఈ ముగ్గురు అన్న తమ్ముళ్ళకి వీళ్ళ ఫ్యామిలీకి కూడా ఊర్లో మంచి పేరుంటుంది. అయితే గోపికి రమణతో గొడవ ఉంటుంది. ఆ గొడవ ఏంటి? చిన్న గొడవగా స్టార్ట్ అయ్యి 2 సైడ్ ఫ్యామిలీస్ వరకు ఈ గొడవ ఎలా మారింది? ఈ గొడవ వల్ల వీళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఎఫెక్ట్ అయ్యారు? ఇదంతా తెలియాలంటే సీరీస్ చూడాల్సిందే. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రన్ అయ్యే రివెంజ్ డ్రామా సీరీస్ ఇది. విలేజ్ నేటివిటీకి, ఒరిజినాలిటీకి చాలా దగ్గరగా తీశారు. ఎక్కడా కూడా ఔట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళలేదు. విలేజ్ లొకేషన్స్‌లోనే తీశారు. సో మనకి ఏ డీవియేషన్ ఉండదు సీరీస్ చూస్తున్నప్పుడు. ఈజీగా కనెక్ట్ అవుతాం. రా అండ్ రస్టిక్‌గా ఫుల్ ఆఫ్ వయలెన్స్‌తో ఉంటుంది సీరీస్‌లో. జాతర సీన్‌తో స్టార్ట్ అయ్యి, జాతర సీన్‌తో సీజన్ 1 ఎండ్ చేస్తారు. అక్కడే సీజన్ 2 హింట్స్ కూడా ఇచ్చారు. ఈ బ్రదర్స్‌లో పెద్దవాడు శ్రీను. ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా చూసుకునే టైప్. వన్స్ ఫ్యామిలీ మీదకి ఎవరైనా వస్తే ఎంత ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్తాడు? అసలు శ్రీను ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఇదంతా కూడా చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తారు. ఎక్కడా ఫ్లో డిస్టర్బ్ అవ్వకుండా. ఎంగేజింగ్‌గా కూడా ఉండేలా చూసుకున్నారు. ఇనఫ్ వయలెన్స్ ఉంటుంది. విలేజ్ మూవ్‌మెంట్స్‌ని, అడ్వాంటేజెస్‌ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. సీరీస్‌లో యూజ్ చేసిన లాంగ్వేజ్‌తో ఇష్యూ ఉంది. ఫ్యామిలీతో ట్రై చేయకండి. చాలా నోన్ ఫేసెస్ కూడా ఉంటాయి. సో ఈజీగా ఇన్వాల్వ్ అవుతాం సీరీస్‌లో. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఎపిసోడ్ రన్ టైమ్ కూడా తక్కువే ఉంటుంది. సీరీస్ హాట్‌స్టార్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ఇప్పటి వరకు చూడకపోతే వెంటనే ట్రై చేయండి. ఇక మన సజెషన్స్‌లో లాస్ట్ నేను సజెస్ట్ చేస్తున్న సీరీస్ ఏంటంటే 'వాదంది ది ఫేబుల్ ఆఫ్ విలన్'. మూవీ షూటింగ్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఈ సీరీస్. అయితే ఈ మూవీలో చేస్తున్న హీరోయిన్ మిస్సింగ్ తర్వాత షూటింగ్ లొకేషన్‌లో ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. అయితే ఈ డెడ్ బాడీ ఎవరిది అనే పాయింట్ దగ్గర ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇదే టైంలో వెలోని కూడా మిస్ అవుతుంది. ఇలా ఈ సిట్యుయేషన్ ఇంకా క్రిటికల్‌గా చేంజ్ అవుతుంది. ఈ మిస్ అయిన అమ్మాయిల కేస్ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అతనే ఎస్‌జే సూర్య. చాలా మందిని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అసలు ఈ కేసు వెనుకున్న ప్రైమ్ సస్పెక్ట్‌ని పట్టుకున్నారా లేదా? అసలు ఎవరి విలన్? తన స్టోరీ ఏంటి? తన మిస్సింగ్ వెనుకున్న స్టోరీ ఏంటి? ఇలా మిగతా స్టోరీ ఉంటుంది. ఈ సీరీస్ కొంచెం పాతదైనా నా వరకు వన్ ఆఫ్ ది బెస్ట్ సీరీస్ ఇది. ఎపిసోడ్‌కి క్లిఫ్ హ్యాంగర్స్‌ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. మెయిన్‌గా కొన్ని క్యారెక్టర్స్ డిజైనింగ్ అయితే క్రేజీ ఉంటది. లాస్ట్ ఎపిసోడ్‌కి సీరీస్ మొత్తం డార్క్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయని ట్విస్ట్‌లు వస్తూనే ఉంటాయి. ఇలా ప్రతి ఎపిసోడ్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఎస్‌జే సూర్య యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉంటాయి సీజన్‌లో. నాకైతే పర్సనల్‌గా చాలా ఇష్టం. చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది చూస్తున్నప్పుడు. మీరిప్పటి వరకు చూడకపోతే అస్సలు లేట్ చేయకుండా చూసేయండి. మీరు కూడా నాలాగానే ఫీల్ అవుతారు. ఈ సీజన్ మనకి ప్రైమ్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ఫ్యామిలీతో అవాయిడ్ చేస్తేనే బెటర్. సో ఇవి ఈ వీకెండ్‌కి నేను సజెస్ట్ చేస్తున్న 5 బెస్ట్ సీరీస్. నాకైతే పర్సనల్‌గా అన్నీ ఇష్టం. అందులో మెయిన్‌గా 'మయసభ', 'వాదంది', 'కోబలి', 'కుట్రం పురిందువాన్', 'ది ఫ్యామిలీ మ్యాన్' ఇది నా ప్రియారిటీ ఆర్డర్. ఇందులో మీరు ఏ సీరీస్ చూసారు? లేక ఇప్పుడు ఈ వీడియో తర్వాత ఏదైనా సీరీస్ చూసినా కూడా మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. పాతవి చెప్తున్నా అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. బట్ నేను మంచి సజెషన్స్ చెప్తున్నా అనుకుంటున్నా. అండ్ అన్నీ కొత్తవి చెప్పేస్తే మనం మిస్ అయిపోయిన ఓల్డ్ సీరీస్ ఇంకా ఔట్‌డేటెడ్ అయిపోతాయి. అందుకే అన్నీ కలిపి వీడియో చేస్తున్నా. ఒకవేళ మీరన్నీ చూసేస్తే ఈ 5 సజెషన్స్‌లో మీకు బాగా నచ్చిన సీరీస్ ఏంటో మెన్షన్ చేయండి కామెంట్స్‌లో. బై దట్ వీడియో చూసే వాళ్ళకి ఏ సీరీస్ బావుంటుంది అని ఈజీగా రీచ్ అవుతది. అసలు ఇక్కడి వరకు చూడకుండా కామెంట్ చేసే వాళ్ళని మనం ఏం చేయలేం. సో వీడియోని ఇప్పటి వరకు చూసారంటే సజెషన్స్ కానీ, కంటెంట్ గానీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొన్ని పాతవి, కొత్తవి అన్నీ కలిపి మంచి మూవీస్ ఆర్ సీరీస్‌తో వచ్చేస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.